హాయ్ అండి. ఫుల్ బ్లౌజ్ ఎలా కుట్టాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్లౌజ్ కలర్ దారం తీసుకోవాలండి. బాబిన్ కూడా సేమ్ కలర్ దారం చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత మిషన్కి ఇలా మిషన్ తగ్గట్టు మనం దారం ఇలా ఎక్కించుకోవాలండి. లాస్ట్ వీడియోలో నేను బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అనేది చూపించాను కదండి. ఇప్పుడు కుట్టడం చూపిస్తానండి. స్లీవ్స్ తీసుకున్నానని నేను ఫస్ట్ స్లీవ్స్ తీసుకొని ఇలా తీసుకోవాలి. ఒక 1 ఇంచు అలా ఫోల్డ్ చేసుకొని లూజ్ కుట్టు వేసుకోవాలండి. లూజ్ కుట్టు ఎందుకంటే మనం చేతి కుట్టు వేస్తాము కదా, అప్పుడు విప్పడానికి ఈజీ అవుతుంది. అందుకే లూజ్ కుట్టు వేసుకుంటున్నాను. తర్వాత చూడండి, 2 స్లీవ్స్ దీంట్లోనే ఉన్నాయండి. ఇప్పుడు దీన్ని ఒకటి కట్ చేసుకుంటానండి. ఇలా కట్ చేసుకోవాలి. క్లాత్ ఎక్కువ ఉంటే స్లీవ్స్ జాయింటింగ్ వస్తుందండి, లేకపోతే లేదు. చూడండి, ఇప్పుడు బ్లౌజ్ని ఇలా ఉల్టా వేసుకొని పైన షోల్డర్ని ఇలా కుట్టు వేసుకోవాలి. 2 కుట్లు వేసుకోవాలండి. 2 కుట్లు వేసుకుంటే బాగుంటుంది. చాలా ఈజీ అండి కుట్టడం అయితే. చూడండి, ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ వెనకాల కుట్టుకోవాలండి, బ్యాక్ సైడ్. చూడండి, కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకొని వెనక 1 ఇంచ్ అలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకుంటూ పోవాలండి. ఇది కూడా లూజ్ కుట్టు అండి. లూజ్ కుట్టు వేసుకోవాలి, ఎందుకంటే దీనికి కూడా వెనకాల మనము చేతి కుట్టు వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి లూజ్ కుట్టు వేసుకుంటున్నాను. విప్పుకోవడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్లు పట్టుకోవాలి. షోల్డర్ ఉంది కదండి, షోల్డర్ మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక 3 ఇంచులు అలాగా వి షేప్లో క్రాస్ ఇలా కట్ చేసుకోవాలండి కుట్టుకొని. చూడండి, ఇటు సైడ్ కూడా సేమ్ అలానే టక్స్ పట్టుకోవాలి. బ్యాక్ సైడ్ రబ్ చేసుకొని ఒక 2 కుట్లు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దారం కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ రెడీ అయింది. చూడండి, టక్స్లు కూడా పట్టేశాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూడాలా. ఫ్రంట్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ టక్స్లు పట్టుకోవాలండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. ఇలా మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇది ఒక 2 ఇంచులు 2.5 ఇంచు మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇటుపక్క 3 ఇంచులు మార్క్ చేసుకోవాలండి. చేసుకొని దీన్ని ఫోల్డ్ చేసుకొని చూడాలండి. దాని మధ్యలో కుట్టు వేసుకోవాలి. ఇది కూడా 4 ఇంచులు ఇలా మార్క్ వేసుకొని చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. చూడండి, చాలా ఈజీ అండి కుట్టడం అయితే. మళ్ళీ దీని మధ్యలో ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక 2.5 ఇంచు అలా టక్స్ పట్టాలి. ఇటువైపు కూడా సేమ్ అలానే కుట్టుకోవాలండి. నేను బ్లౌజ్కి వచ్చేసి 4 టక్స్లు పెడతానండి. ఒక్కొక్కరు 3 కూడా పెడతారు. వాళ్ళ ఇష్టం అండి. 4 పెడితే బాగా వస్తుందండి. నేను అందుకే 4 పెడతాను. ఇటు సైడ్ కూడా సేమ్ అలానే కుట్టుకోవాలండి. చాలా ఈజీ అండి కుట్టడం అయితే. నన్ను ఒకరు అడిగారండి, బ్లౌజ్ కుట్టడం కూడా పెట్టండి అని. వాళ్ళ కోసం పెడుతున్నా. అందరికీ యూజ్ అవుతుందని పెడుతున్నానండి. వీడియో కొంచెం లెంత్ అవుతుంది, అయినా కూడా సపోర్ట్ చేయండి, మర్చిపోవద్దండి. ఫ్రంట్ పార్ట్ టక్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అండి కుట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ని ఎలా కుట్టాలనేది కూడా నేను వీడియోలో పెట్టాను చూడండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఉంది కదా, ఇలా పట్టుకొని ఇలాగా చూడండి, ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. క్రాస్ బెల్ట్ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా కుడుతున్నానండి నేను. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని దానికి 2 క్లాతులు పట్టుకొని కుట్టు వేసుకోవాలండి. ఇలాగా క్రాస్ బెల్ట్ ఎక్కువ ఉంటే మనము జాయింట్ చేసుకునే అవసరం ఉండదండి. తక్కువ ఉంటే మాత్రం మళ్ళీ జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీంట్లో లోపల ఒక క్లాత్ వేసుకోవాలి. వేసుకుంటే క్రాస్ బెల్ట్ అనేది బాగుంటుంది. బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగా నీట్గా ఉంటుందండి.
ఇప్పుడు మనము దీని లోపల ఉన్న క్లాత్ని ఇలా బయటికి తీసుకోవాలండి. చూడండి చాలా నీట్గా వస్తుంది. ఎంత బాగా వచ్చింది చూడండి. బయటికి లోపలికి కుట్టు కనపడకుండా వేయచ్చండి. ఇటుపక్క కూడా సేమ్ అలానే కుట్టాలండి. చాలా ఈజీ అండి కుట్టడం అయితే. ఇలా కుడితే కుట్టు అయితే బయటికి కనిపించదు. నీట్గా కుట్టచ్చండి. బాగా నీట్ కనపడుతుంది. కస్టమర్ కూడా మనకి కుట్టడానికి ఇస్తారన్నమాట. ఇలా కుట్టకపోతే పీసులన్నీ బయటకు వచ్చి మళ్ళీ బ్లౌజ్ వికారంగా కనిపిస్తుందండి. అందుకే ఇలా లోపల వేసి కుడితే నీట్గా ఉంటుంది. కస్టమర్స్ కూడా మనకి మళ్ళీ కుట్టడానికి ఇస్తారనమాట. అందుకే నేను ఇలానే కుడతానండి. ఎవరికైనా కూడా ఇలా కుడతాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని లోపల ఉన్న క్లాత్ని ఇలా బయటికి తీసుకోవాలండి. చూడండి చాలా నీట్గా వచ్చింది. కుట్టు కూడా కనిపించదండి, అంత నీట్గా వచ్చింది. ఇప్పుడు ఉక్స్ పెట్టి కాజా పట్టి ఆది బ్లౌజ్ని ఇలా కొలత పెట్టుకొని చూసుకోవాలండి. మార్క్ వేసుకోవాలి. చూడండి ఇటువైపు కూడా సేమ్ అలానే చూసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టి కుట్టుకుంటున్నా. ఫస్ట్ నేను క్లాత్ తీసుకోవాలండి. ఇలా ఎంత కావాలి చూసుకొని తీసుకొని ఇలా ఉల్టా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. చాలా ఈజీ అండి కుట్టడం అయితే. తర్వాత ఇప్పుడు సీదా వేసుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొని ఈ క్లాత్ని ఒక ఫోల్డ్ చేసుకొని మళ్ళీ మనం మార్క్ వేసుకున్నాం కదా, అక్కడి దాకా ఫోల్డ్ చేసుకొని రబ్ చేసుకోవాలండి. చేసుకొని కాజాలు కుట్టుకోవాలండి. మిషన్తో కుట్టుకునేది కదా. ఒక బ్లౌజ్కి వచ్చేసి 5 ఉక్సులు కదండి, 5 కాజాలు వేసుకోవాలి. మనం కొంతమంది చేయితో కూడా వేయమంటారు, కొంతమంది మిషన్తో వేయమంటారు. మిషన్తో కుట్టమంటే ఇలా కుట్టాలి. చేయితో అంటే మనకి పని ఎక్కువ పడుతుంది, వాళ్ళకి చేయితో కుట్టాల్సి వస్తుందండి. ఇలా 5 కాజాలు కుట్టుకున్న తర్వాత దాని మధ్యలో మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలండి. చూడండి చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఎడం వైపు ఉక్స్ పట్టి వేసుకోవాలి. అది 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫోల్డ్ చేసుకొని పైనే పెట్టుకొని రబ్ చేసుకొని కుట్టు వేసుకుంటూ పోవాలి. చూడండి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత దాని మధ్యలో మళ్ళీ ఒక కుట్టు వేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. ఇలాగా ఉక్స్ పెట్టి కాజా పట్టి అయితే చాలా ఈజీ అండి కుట్టడము. చూడండి రెడీ అయిపోయినాయి. ఉక్స్ పెట్టి కాజా పట్టి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. కరెక్ట్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి పైపింగ్ చేయాలి బ్లౌజ్కి. పైపింగ్ బ్లౌజు నేను కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి మనకి ఎంత పొడవు కావాలో చూసుకొని తక్కువ పడితే జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ నుంచి దీన్ని పైపింగ్ చేసే క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇలా పెట్టుకొని ఇలా కింద పెట్టాలండి. నేను నీట్గా చూపిస్తున్నానండి, కొంచెం వీడియో లెంత్ అవుతుంది, అయినా కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలండి. చాలా ఈజీ అండి కుట్టడం అయితే. ఇలా కింద వేసి కుడితే మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. సేమ్ సైజ్ వస్తుందండి, ఎక్కువ తక్కువ రాకుండా. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన వస్తుంది చూడండి పైపింగు. ఈ పైపింగ్ ఇట్లా చేస్తే కన్నా అందరికీ నచ్చుతుంది. ఒకే లెవెల్లో కూడా వస్తుందండి. ఒక్కొక్క సైడ్ ఎక్కువ తక్కువ అనేది రాకోకుండా నీట్గా వస్తుంది. నేను అందుకే ఇలా కుడతానండి. ఫ్రెండ్స్ మీరు ఏమైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. పైపింగ్ కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే అది నీట్గా రావాలి కదండి. మెయిన్ పైపింగే బ్లౌజ్కి వచ్చేసి లాస్ట్కి రబ్ చేసుకోవాలి. ఇలా పైపింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇంకా స్లీవ్స్ జాయింట్ చేసుకోవాలి. ఇది స్లీవ్స్ అండి. ఫ్రంట్ పార్ట్ లోచంక తీసుకుని ఉంటాం కదా,
అది చూసి ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలా. మనం రాసి పెట్టుకోవాలండి ఫ్రంట్, బ్యాక్ అనేది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒకటే అండి. మళ్ళీ అలవాటు ఉన్నోళ్ళకైతే మామూలుగా కుట్టేయచ్చు. చూడండి ఇలా కుట్టుకోవాలి. ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు ఇలా ఉల్టా చేసుకొని కుట్టు వేసుకోవాలండి. మనము మెయిన్ క్లాత్ని, స్లీవ్స్ క్లాత్ని పట్టుకొని కుట్టు వేసుకుంటూ పోవాలండి. చూడండి చాలా ఈజీ అండి కుట్టడం అయితే. మళ్ళీ ఇంకొక కుట్టు షోల్డర్ వరకు వేసుకోవాలి. టోటల్ 2 కుట్లు వేసుకోవాలండి. స్లీవ్స్ కుట్టేసాను చూడండి. ఇంకొక స్లీవ్స్ కూడా సేమ్ అలానే కుట్టాలండి. ఇది కూడా అలానే, ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది చూడండి. ఫ్రంట్ పార్ట్లో వచ్చి లోచంక కటింగ్ చేసుకోవాలండి. ఫ్రంట్ స్లీవ్స్ ఇంకా ఫ్రంట్ పార్ట్ 2 కలిపి చేసుకోవాలి. బ్లౌజ్కి సంబంధించిన వీడియోలు నేను అప్లోడ్ చేశాను చూడండి. చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా ఈజీ అండి ఇలా కుట్టడం అయితే. చూడండి మళ్ళీ ఒక కుట్టు వేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత స్లీవ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా లెంత్ అని చూసుకోవాలండి. 2 స్లీవ్స్ ఇలాగా పట్టుకొని చూసుకోవాలి, కరెక్ట్గా ఉన్నాయండి. ఇప్పుడు టోటల్ బ్లౌజు కంప్లీట్ అయినట్టుంది. ఇంకొంచెం ఉందండి, జాయింట్ చేస్తే అయిపోయిస్తుంది. ఆది బ్లౌజ్ తీసుకోవాలండి. తీసుకొని దానికి కుట్టు ఎక్కడ ఉంది అని చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ చూసుకొని మార్క్ వేసుకోవాలండి. ఇటుపక్క కూడా సేమ్ అలానే మార్క్ వేసుకోవాలి. చూడండి ఇలా మార్క్ వేసుకొని బ్యాక్ సైడ్ కూడా బ్లౌజ్ లెంత్ చూసుకొని మార్క్ వేసుకోవాలండి. ఇలాగా చూడండి ఇలా మార్క్ వేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీ అండి ఆది బ్లౌజ్తో మార్క్ చేసుకోవడం అయితే. బాడీ మెజర్మెంట్ తీసుకుంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇలా ఆది బ్లౌజ్తో అయితే ఈజీగా కుట్టుకోవచ్చండి. నన్ను ఒక సిస్టర్ అడిగారండి బ్లౌజ్ ఎలా కుట్టాలా అనేది చూపించండి అని. వాళ్ళ కోసం అందరికీ యూజ్ అవుతుందని చేస్తున్నానండి. ఇప్పుడు మార్క్ వేసుకున్నాను కదా, మళ్ళీ షోల్డర్ దగ్గర, హార్మోల్ దగ్గర కూడా ఆది బ్లౌజ్ ఇలా పట్టుకొని చూడాలండి. చూడండి ఇలా మార్క్ వేసుకోవాలి. ఇంకా స్లీవ్స్ దగ్గర కూడా లాస్ట్ది ఇలా వేసుకొని ఇలా గీత వేసుకోవాలి చాక్ పీస్తో. దాని మీద ఇలా కుట్టు వేసుకుంటూ పోవాలండి. ఒక బ్లౌజ్కి వచ్చేసి 4 కుట్లు వేసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో లావ్ అయినా కూడా కుట్టిప్పుకుంటారు కదండి, అందుకే. లేదంటే ఒకరు బ్లౌజ్ ఒకరు వేసుకున్న లావు ఉన్నోళ్ళు అప్పుడు కుట్టు విప్పుకుంటారు కదా, అందుకే ఒక 4-5 వేస్తే పర్వాలేదండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. చాలా నీట్గా వచ్చింది చూడండి. ఇటుపక్క కూడా సేమ్ అలానే మార్క్ వేసుకోవాలండి. చూడండి స్లీవ్స్ ఫస్ట్ స్లీవ్స్ వేసుకుంటున్నాను. తర్వాత కింద ఇలా పెట్టుకొని వేసుకొని మార్క్ వేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒకటి ఇలా చాక్ పీస్తో మార్క్ వేసుకోవాలండి. మామూలుగా కుట్టే వాళ్ళైతే అలాగే ఆది బ్లౌజ్ పట్టుకొని కుట్టచ్చు. దీన్ని కూడా సేమ్ 4 కుట్లు వేసుకోవాలి. మీరు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. 4 కుట్లు వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. ఇలా బ్లౌజ్ రెడీ అయింది. లాస్ట్కి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకోవాలండి. కరెక్ట్ లెంత్ కరెక్ట్ వచ్చిందా లేదా అనేది ఇలా అల్తి పట్టుకొని చూసుకోవాలి. కరెక్ట్ వచ్చిందండి. చూశారు కదండి ఫుల్ బ్లౌజ్ ఎలా కుట్టాలి అనేది. మీకు ఏమైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి కస్టమర్ కూడా వేసుకొని చూశారు, చాలా బాగా వచ్చింది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.